మన ఇళ్లలో కిచెన్లో మనకి నిత్యం చాలా వెజిటబుల్ కటింగ్స్ కానీ ఏదైనా వెజిటబుల్ వేస్ట్ కానీ ఇట్లా నిత్యం వస్తూనే ఉంటుంది కదండి. సో అదంతా కూడా మనం దానికి చాలా రకరకాలుగా మనకు ప్రొసీజర్లు ఉన్నాయి కంపోస్టింగ్ చేసుకోవడానికి. ఈ మిద్దె తోట ఉన్న వాళ్ళందరూ కూడా లేదా కింద నేల మీద మొక్కలు ఉన్న వాళ్ళు కూడా మిద్దె తోట లేకపోయినా కూడా ఆ వేస్ట్ని బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే దాన్ని మనం కంపోస్ట్ చేసుకుని ఏదో ఒక విధంగా మనం మొక్కలు వాడుకుంటే ఒకటి మనకి బయట ల్యాండ్ ఫిల్స్ని తగ్గించిన వాళ్ళు అవుతాం, గవర్నమెంట్ మీద లోడ్ తగ్గించిన వాళ్ళు అవుతాం, అలాగే మనకి మన మొక్కలకు ఉపయోగపడే అన్ని రకాల న్యూట్రియంట్స్ అందించే మంచి బలమైన ఆహారాన్ని మొక్కలకు అందించగలుగుతాం. సో 2 విధాల ఉపయోగం మనకి. సో ఆ కంపోస్టింగ్ చేయడంలో మనకు చాలా పద్ధతులు ఉన్నాయి, అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ అంతకుముందు మీకు 2 రకాలు చూపించాను. ఒకటి మనం డైరెక్ట్గా మొక్కల్లో డైరెక్ట్గా బాటిల్ పెట్టేసి, ఒకటి దాంట్లో మనం లైవ్ కంపోస్టింగ్. సో ఇంట్లో వచ్చే వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క మొక్కలో ఒక బాటిల్ పెట్టేసుకుని కొన్ని అందులో వేసేస్తూ డైలీ మనం దాని మీద మళ్ళీ మట్టి కప్పేసి మనం చేస్తూ ఉంటే ఇది ఒక ప్రొసీజర్ అండి. సో దీని లింక్ మీరు పైన ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకొక ప్రొసీజర్ మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో కూడా చూపించాను. డైరెక్ట్ మనం వచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఒక డబ్బాలో వేసేస్తే, పై డబ్బాలో వేసేస్తే కింద డబ్బా నుంచి మనకి దానికి లీచెట్ డ్రాప్ అవుతుంది కంప్లీట్గా. సో పైన కంపోస్టింగ్ అయిపోతూ ఉంటుంది, అందులో మనకి ఈ మెగట్స్ అనే వామ్స్ వస్తాయి, అదంతా మొత్తం దాన్ని తినేసి మనకి లీచెట్ కిందకి డ్రాప్ అవుతుంది. దాన్ని మనం ఒక 2 months అట్లా 3 months స్టోర్ చేసుకుని దాని తర్వాత ఏరేషన్ ఏమైనా చేసుకుని దానికి మన మొక్కలకు డైల్యూట్ చేసుకుని వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అది కూడా. సో అది కూడా ఒక స్మెల్లెస్ కంపోస్టింగ్ ప్రొసీజర్ అనమాట. ఈ మొక్కల్లో కూడా ఇది కూడా ఒక స్మెల్లెస్ కంపోస్టింగ్ ప్రొసీజర్. ఈ 2 కూడా మనకి స్మెల్ రావంతగా. సో ఇవన్నీ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ ఇవాళ మనం చూడబోతున్నాం అండి. మనకి ఇంట్లో యాక్చువల్గా 4-5 ఫ్యామిలీ ఉన్న మెంబర్స్కి నార్మల్గా మనకి డైలీ ఈ మన కిచెన్లో వెజిటబుల్ వేస్ట్ చాలా ఎక్కువ వచ్చేదండి. మహా వస్తే 3-4 రోజులకి ఒక టబ్ అంత వస్తుంది అన్నమాట మనకు అంతే. సో అందుకని ఏంటంటే 3-4 రోజులకి ఒకసారి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రొసీజర్లో దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం కంప్లీట్గా. మిక్సీ చేసేసి దానికి ఏంటంటే మజ్జిగ కావాలండి, పుల్ల మజ్జిగ ఉంటే చాలా మంచిది. ఒక 200 ml 250 ml మజ్జిగ, కొంచెం ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదండి. అలాగే బెల్లం అండి. సో మంచి బెల్లం ఏదైనా ఉంటే మనకి సాల్ట్లెస్ కెమికల్ ఫ్రీ బెల్లం కావాలి మనకి. సో బెల్లం కానీ మొలాసిస్ కానీ ఏదైనా పర్లేదు. ఇది ఎందుకంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ బ్యాక్టీరియా, ఫంగై, మన మొక్కలకు సరిపడా బలమైన ఆహారం తయారు చేసే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ మనకు ఇప్పుడు ఈ తయారు చేసిన లిక్విడ్లో ఫామ్ అవుతుంది. దానికి ఫుడ్ అనమాట మనం ఇచ్చే ఈ బెల్లం అన్నది. సో ఈ బటర్ మిల్క్ ఏంటంటే దీంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి సో అదంతా కూడా మనకి కన్వర్షన్ కానీ బ్యాక్టీరియా ఇంప్రూవ్మెంట్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది, డికంపోజిషన్ కానీ. సో అందుకని ఏంటంటే ఈ యొక్క మజ్జిగ ఇవి కలిపి మనం దాంట్లో మిక్స్ చేసేద్దాం. సో మనం వెజిటబుల్స్ అన్నీ కూడా రకరకాల మనకు మీరు ఇందులో ఏ వెజిటబుల్ అని వేసేయచ్చు అండి, ఏ ఫ్రూట్స్ అని వేసేయచ్చు, ఎన్ని వెజిటబుల్ కట్స్ మీరు ఏదైనా వేసేయచ్చు ఎక్సెప్ట్ నాన్ వెజ్ తప్ప. నాన్ వెజ్ వేయకూడదు, మిగిలిన అన్నీ వేసేయచ్చు. అట్లానే మీరు కుక్డ్ ఫుడ్ కూడా ఇందులో వాడకూడదండి, కుక్డ్ ఫుడ్ కూడా వేయకూడదు. సో మిగిలినన్నీ మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామంటే మనం మిక్సీ ఆడేద్దాం. ఇందులో చూసారా ఇవన్నీ కూడా మనకి ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో మామిడి పండు తొక్కలు కానీ అరటిపండు తొక్కలు కానీ ఆనియన్స్, అలాగే ఇందులో తోటకూర, ఉల్లిపాయలు, ఇవన్నీ రకరకాలు అనమాట. మన ఇంట్లో కిచెన్లో ఏమొస్తాయి అవి. ఇది ఆల్రెడీ 3 days అయిపోయిందండి. సో ఇందులో టమాటాలు, క్యారెట్లు అన్నీ ఉన్నాయి. సో మనం మిక్సీ పట్టిందంతా కూడా వేసుకోవడానికి ఒక చిన్న బకెట్ అండి. సో దీంట్లోనే మనం స్టోర్ చేస్తాం అనమాట ఇప్పుడు. సో ముందు ఇది మిక్సీ ఆడేద్దాము. సో ఇట్లా మనకి పేస్ట్ అయిపోతుందండి మెత్తగా. సో ఇట్లా మనం అన్ని రకాలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ఈ మజ్జిగ పోసేద్దామండి. ఈ మజ్జిగ పోసేద్దాం మిక్సీలో. మజ్జిగ బెల్లం కలిపి ఒకసారి ఆడేద్దాం. సో దట్ ఏంటంటే మనకి ఈవెన్ మిక్సింగ్ అయిపోతుంది.
బెల్లం అంటే మనకు ఒక 50 గ్రాములు అట్లా సరిపోద్దండి, ఒక గుప్పుడు ఇట్లా. ఎక్కువ మనకి బెల్లం అవసరం ఉండదు, ఒక 50 గ్రాములు అంటే సరిపోతుంది. అది ఓన్లీ జస్ట్ ఫుడ్ అనమాట, బ్యాక్టీరియాకి ఫంగస్కి అంతే. ఇది మీరు బెల్లం ముందే నానబెట్టేసుకుంటే కూడా మనకి ఈజీగానే డైల్యూట్ అయిపోతుంది, దానికి పెద్ద ప్రాబ్లం లేదనమాట. సో ఇట్లా ఆడేసానండి, ఇదంతా ఇందులో పోసేద్దాం మనం ఇప్పుడు. సో బ్యాక్టీరియల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకి. దీన్ని మనం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు దీన్ని ఇట్లానే ఉంచాలి మీరు. దీన్ని మూతి కట్టాలన్నమాట, దీన్ని ఎయిర్ టైట్ చేయకూడదు, ఎయిర్ ఉండాలి, దానికి ఆక్సిజన్ అందాలి లోపల. అందుకని ఏంటంటే చిన్న క్లాత్ కడదామండి మనం జస్ట్, సో దట్ ఏంటంటే ఆక్సిజన్ లోపల ఏరేషన్ అవుతూ ఉంటుంది. దానివల్ల లోపల ఉన్న మైక్రోబ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, అలాగే ఫంగే కానీ, మనకి మొక్కలకి ఏదైతే బెనిఫిషియరీ ఉంటాయో అవన్నీ కూడా చాలా వృద్ధి చెందుతాయి అన్నమాట ఇది. సో ఇది కంపోస్టింగ్ కూడా ఫాస్ట్ కంపోస్టింగ్ అయిపోతుంది ఇందులో ఉన్న లిక్విడ్. సో దీన్ని మనం 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో మళ్ళీ చూద్దామండి. ఇట్లా ఏదైనా కట్టి మొక్క తీసుకుని కలపాలి, స్టీల్ పెట్టొద్దు ఎవరు కూడా. స్టీల్ అసలు వాడకూడదు మన ద్రావకాలు ఎక్కడ కూడా, మనం చేసే ఏ ఫెర్టిలైజర్స్ లిక్విడ్లో కూడా మనం స్టీల్ అస్సలు వాడకూడదండి. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఒక క్లాత్ కట్టేద్దాం, జస్ట్ ఇట్లా ఊరిని మూతేసేసి దీనికి ఒక తాడు కట్టేద్దాం. ఎందుకంటే ఎయిర్ వెళ్ళాలి, ఆక్సిజన్ కావాలి లోపల బ్యాక్టీరియాకి, సో అది ఇంపార్టెంట్ చాలా. ఓకే, ఇదండి. సో దీన్ని మనం మళ్ళీ తర్వాత 24 to 48 అవర్స్ చూద్దాం. సో మనం తయారు చేసిన ఫాస్ట్ కంపోస్టింగ్ లిక్విడ్ ఓపెన్ చేసి చూద్దామండి. 48 అవర్స్ అయింది ఆల్రెడీ. ఓ ఇది ఇప్పుడు పైన వైట్ కనపడుతుంది కదండి మీకు, ఇదంతా వైట్ మోల్డ్ అంటారు దీన్ని. సో ఇది మనకి ఇంపార్టెంట్ బ్యాక్టీరియా, ఇంపార్టెంట్ ఫంగై కానీ, మైక్రోబ్స్ కానీ, మనకి మొక్కలకు కావాల్సిన ఇంపార్టెంట్ అదంతా కూడా ఇట్లా వైట్గా మనకు ఫామ్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇదే సపోజ్ బ్లాక్ వచ్చింది అనుకోండి, బ్లాక్ వస్తే మనకు అది కంటామినేట్ అయినట్టు అనమాట. సో ఇట్లా వైట్ వచ్చినప్పుడు మనకు చాలా మంచిదన్నమాట. దీన్ని మనం కలిపేసేసి దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి వాడేయచ్చు అనమాట. మనం దీన్ని కలుపుదాం మనం ఇప్పుడు ఒకసారి. సో ఇదంతా కలిపేసేస్తే బ్యాక్టీరియా అంతా కూడా ఈవెన్గా మనకి లోపల మిక్స్ అయిపోద్ది అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలి, డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పెద్ద ప్రాబ్లం లేదండి. సో దీన్ని మనం వాటర్లో మిక్స్ చేసేసి మనం మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి మీకు ఇది రెడీ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో. సో ఒకసారి కొన్ని మొక్కలకు పోసుకోవచ్చు, ఇంకొకసారి కొన్ని మొక్కలకు పోసుకోవచ్చు, ఆసారి ఇంకొకసారి ఇంకా కొన్ని మొక్కలకు పోసుకోవచ్చు. రొటేషన్ బేసిస్లో మీరు పోసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఇంట్లో ఉన్న వేస్ట్ కూడా మీకు ఎప్పటికప్పుడు కంపోస్ట్ అయిపోతుంది. దెన్ మొక్కలకు కూడా కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అందుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కలకు కావాల్సిన మైక్రోబ్స్ కానీ, లేదంటే మనకి బ్యాక్టీరియా కానీ, ఫంగే కానీ కూడా అవన్నీ కూడా మట్టిలో చేరిపోయి మట్టి నుంచి మొక్కల వేళ్ళకు కావాల్సినంత బలాన్ని కూడా బాగా అందిస్తాయి అన్నమాట. సో చాలా ఈజీ అండి ఇది, చూశారు కదా. సో దీన్ని మనం నీళ్ళలో కలిపేసి మొక్కలకి ఇచ్చేద్దాం. సో మనం కలిపిన లిక్విడ్ని ఇప్పుడు ఈ కుండీలు ఇచ్చి చూద్దామండి. నేనేం చేశానంటే ఒక 8 లీటర్స్ నీళ్ళు తీసుకున్నానండి. దాంట్లో మనం ఇందులోంచి 1 లీటర్ దాంట్లో పోసుకుందాం. మనం ఇంచుమించుగా 1 లీటర్ పోసుకుందాం నేను. సో దీన్ని మనం డైరెక్ట్గా మొక్కలకే పోసేద్దాం. సో ఇదండి ఈ మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ని చాలా ఫాస్ట్గా కంపోస్టింగ్ చేసుకునే ప్రొసీజర్ అండి ఇది. సో మనం 2-3 రోజులకు ఒకసారి ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా మిక్సీ ఆడేసుకుని ఇట్లా మనం తయారు చేసుకుంటే మనకి సెపరేట్గా కంపోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మొక్కలు కూడా నిత్యం మనకి కంపోస్ట్ని ఇస్తున్నట్టే ఉంటుంది అనమాట కంటిన్యూగా. సో కొన్ని రోజుల మొక్కలు ఇస్తూనే ఉంటాం మనం కంటిన్యూగా. సో కిచెన్ వేస్ట్ కూడా ఎప్పటికప్పుడు మనకి వేస్ట్ కాకుండా మనకి యూటిలైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంత ఫాస్ట్గా. సో వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా వీడియో ఏమొచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. సో చాలా నాలెడ్జ్ ఉంది. అలాగే నా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడండి. ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలని ఇంక వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.